హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను మసాలాలన్నీ విడివిడిగా చూపించడం వీడియో తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. నేను మసాలాలన్నీ ఏమేమి యాడ్ చేశానో చెప్తాను. వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, అల్లం, లవంగాలు, 2 మిరియాలు, గసగసాలు. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. దాన్ని ఫైన్ పేస్ట్ కింద చేసుకుందాం. దానికి చేపలకి తగ్గట్టు 2 ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి, వాటిని కూడా పేస్ట్ కింద చేసుకుందాం. చేప ఫ్రెష్గా ఉండి మంచిగా తాజాగా ఉంటే మనకి టేస్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. శనున్న చేప తీసుకున్నాను నేను. శన కూడా మా ఇంట్లో ఇష్టంగా తింటారు, అందుకే శనున్న చేప తీసుకున్నాను. చూసారు కదా పీస్ ఎంత ఫ్రెష్గా ఉందో. దాన్ని ఇప్పుడు అదిగో మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అది ఆనియన్ పేస్ట్ రెడీగా పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని, చేపల పులుసులో ఒక ఆయిల్ అన్నది మనకి ఎక్కువ పడుతుంది. ఎక్కువ వేసుకుంటే బాగా బాగుంటుంది టేస్ట్ అనేది. పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను నేను. అవి తీసుకుని చిన్నగా నాటు పెట్టుకోవాలి. పెద్దగా నాటు పెట్టుకుంటే పులుసులో అవి విడిపోతాయి అన్నమాట. చిన్నగా నాటు పెట్టుకుని అవి ముందే ఫ్రై చేసుకున్నా. మసాలాతో పాటు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి మెత్తగా అవుతాయని నేను ముందు ఫ్రై చేసుకుని దాన్ని సపరేట్గా తీసేసుకున్నాను పక్కకి. అలాగే తీసుకున్న తర్వాత పులుసులో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చిలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అందులో యాడ్ చేసుకుని అది కొంచెం వేగుతూ ఉండగా దాంట్లో మనం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అది రెండు కలిపి కొంచెం బాగా వేగుతూ ఉండగా మనకు మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది మసాలా వేగుతున్నట్టు. ఈలోపు మనం దీంట్లో మనకి చేపల పులుసులోకి మెయిన్గా బెండకాయలు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను లేత బెండకాయలు తీసుకున్నాను. అవి ఆసుతో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత మనం దీంట్లోకి చింతపండుని నానబెట్టుకోవడం నేను తీసుకున్న చేపలకి ఈ సైజ్ చింతపండు తీసుకొని దాన్ని స్మాష్ చేసి నేను నానబెట్టుకున్నాను. ఈలోపు మనం మసాలా ఎగుతూ ఉంది కదా పక్కన, దాంట్లోంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం వేగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేగుతుంది కదా, ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఆ టైంలో మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. చేపల పులుసులోకి ఎప్పుడైనా సరే కారం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు అందరికీ తెలిసిందే కదా. నేను కొంచెం కారం ఎక్కువగానే వేసాను. ఇంకా తర్వాత సరిపోకపోతే చూసుకొని లాస్ట్లో కూడా యాడ్ చేసుకున్నాను. కారం వేసి దాన్ని కొంచెం వేగాక సాల్ట్, ఉప్పు, కళ్ళు ఉంటాయి కదా, రా సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అనేది నేను యాడ్ చేశాను. సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మసాలాకి బాగా పడుతుంది కాబట్టి. యాడ్ చేసుకున్న తర్వాత మనం పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా మసాలాలో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, నేను అలా యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం బాగా మిక్స్ చేశాను. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసును అన్నది దీంట్లోకి యాడ్ చేసుకుందాం. మనం పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం వాటన్నిటిని మిక్స్ చేసి, ఇంకా దాన్ని మనకు తగ్గట్టు అంటే పులుసు కన్సిస్టెన్సీకి మనకి ఎలా తింటామో సరిపోతుందో చూసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా దాంట్లోకి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, ఆ పులుసునే యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు యాడ్ చేసుకుంటే పచ్చిమిర్చి ఫ్రెష్గా మంచిగా పీసెస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మరగనిస్తే పులుసు మరుగుతూ ఉండగా మనం శన ఉంది కదా ఫస్ట్, అది తీసుకొని ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆ టైంలోనే బెండకాయలు ఉన్నాయి కదా, బెండకాయలు కూడా మనం యాడ్ చేసుకుందాం. పులుసు మరుగుతున్నప్పుడు యాడ్ చేయాలి ఇవి లాస్ట్లో. సిమ్లో పెట్టి ఫ్లేమ్ ఒక 10 మినిట్స్ బాగా మరిగిద్దాం. అందుకే వేడి చేపల పులుసు అనేది రెడీ అవుతుంది. వేడి అన్నంలో వేడి చేపల పులుసు వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.